చంబల్. అదే బందిపోట్ల గ్రామం. అందులో ఉంది ఒకానొక చిన్న గ్రామం, అదే బిల్గాం. అదిగో అక్కడ మేడ పైన కూర్చున్నాడు కదా, అతనే మనోజ్. అతను త్వరలో డిసైడ్ అవబోతున్నాడు, నేను ఇండియాలోనే అతి కష్టతరమైన ఎగ్జామ్ పాస్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ నవుతాను అని, దేశాన్నే మార్చేస్తాను అని. అతని శ్రద్ధ చూడండి. చీటింగ్ చేసైనా సరే 12th ఎగ్జామ్ లో ఖచ్చితంగా పాస్ అవ్వాలని చిట్టీలు రాసుకుంటున్నాడు. ఇక ఈ ట్రూ స్టోరీ ఏ రోజునైతే మొదలైందో ఆ రోజునే మనోజ్ వాళ్ళ నాన్నగారు సస్పెండ్ అయ్యారు. వెనకడుగనేదే వేయను. ఓటమిని అసలు అంగీకరించను, వెనకడుగనేదే వేయను. ఓటమిని అసలు ఏమనుకున్నావు? నువ్వంత పెద్ద తప్పు చేస్తే చౌహాన్ సార్ వదిలేస్తాడా? ఏం తప్పు చేశారు? ఈయన మీకు చెప్పలేదా వదినా? సస్పెండ్ అయ్యారు. నేను ఇక్కడికి వచ్చింది ఈయన సస్పెండ్ లెటర్ ఇవ్వడానికే. నేను ఈ లెటర్ తీసుకోను. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది, తీసుకోక తప్పదు. బెదిరిస్తున్నావా? అరే రామ్వీర్, అలా మాట్లాడకూడదు. మన అతిథి. ఇలా రా బాబు, నాకివ్వు, చూస్తాను. ఇవ్వు ఇవ్వు. వస్తున్నానమ్మా. కమలేష్, మీ తాతయ్య తుపాకీ తీసుకురారా. ఈ విధవ మీ నాన్నని సస్పెండ్ చేయాలని చూస్తాడా? నేను చెప్పేది వినమ్మా. ఇక వెళ్ళి ఆ భగవంతుడి దగ్గర డ్యూటీ చేసుకోరా. నా కొడుకుని కారణం లేకుండా సస్పెండ్ చేస్తారా మీరు? నా తప్పలేదు, నేను చెప్పేది వినమ్మా. ఏంటో చెప్పు, ఏంటో చెప్పురా. నిన్న సాయంత్రం చౌహాన్ సార్ రామ్వీర్ని పిలిచి మాట్లాడారు. విత్తనాల పంపిణీ ఫైల్ మీద నువ్వు ఇంతవరకు సైన్ చేయలేదు. నెల గడిచిపోయింది. విత్తనాల పంపిణీ ఇంకా కానేలేదు. ఎమ్మెల్యే గారు మొత్తం అంతా నొక్కేశారు. అలాంటప్పుడు నేనెందుకు ఈ ఫైల్ మీద సంతకం చేయాలి? మేయర్ మీదే నిందలేస్తున్నావా? ఎమ్మెల్యే మీద? ఇతను సస్పెండ్ చేయాలంటే టైప్ చేయి. లంచగొండి కొడక, విత్తనాలు బ్లాక్ మార్కెట్ లో అమ్మేది నువ్వు, పేద రైతులను దోచుకునేది నీ ఎమ్మెల్యే, కానీ సస్పెన్షన్ ఏమో నాకా? రామ్వీర్, నోరు అదుపులో ఉంచుకో. మాటలతో కదరా కొట్టి చెప్పాలి. ఈ చౌహాన్ మీద మొదటిసారి చెప్పులేసావు, అయితే రెండోసారి కూడా కొడతా. ఇతను సస్పెన్షన్ లెటర్ ని టైప్ చేయి, ఇప్పుడే టైప్ చేయి. చెప్పండి అమ్మా, మీరే చెప్పండి. అంత పెద్ద ఆఫీసర్ మీద చెప్పు విసిరాడు, 1కి 2 సార్లు. రే రామ్వీర్, ఈ దొంగనా కొడుకులకి చెప్పులతో కాదురా, తూటాలతో బుద్ధి చెప్పాలిరా. కమలేష్, కాల్చి పారే వీణ్ణి. నువ్వు మధ్యలోకి రాకు. వాడి తల పుచ్చకాయలా పేలిపోవాలిరా. నానమ్మా, పోలీసులు! సార్, ముసలావిడికి పిచ్చి పట్టింది సార్, నన్ను తుపాకీతో కాల్చబోయారు. వెళ్ళు, అంటించు, నోటీస్ అంటించు. రామ్వీర్, ఈ ద్రోహుల్ని విడిచిపెట్టద్దురా. మీ నాన్న ఈ దేశం కోసం ప్రాణాలిచ్చాడు, గుర్తుంచుకో. మీ నాయనమ్మ చేసిన పని వల్ల ఈ రోజు మనందరం జైలుకు పోయేవాళ్ళం. మనల్ని జైల్లో పెట్టేంత దమ్ము ఎవడికుంది? ఇలాంటి మాటలు చెప్పి అందరి బుర్రలు పాడు చేయకండి. వదలను, హైకోర్టుకి వెళ్తాను. ఎవరిని వదలను. మీరు సిటీకి వెళ్ళిపోతే ఇల్లు ఎలా గడవాలి? నా పెన్షన్ మీద ఆశలొద్దు. నేనొక్క రూపాయి కూడా ఇవ్వను మీకు. ఆ పెన్షన్ మీ ఒక్కరిదే కాదు, వీళ్ళ నాన్నగారిది కూడా. నువ్వేం దిగులు పడకమ్మా. 12వ తరగతి పాస్ అయితే ఆఫీస్ బాయ్ పని ఖచ్చితంగా వస్తుంది. తీసుకో. నువ్వు విడి జరిగి కూర్చో. ఎన్ని చిట్టీలు తెచ్చావేంట నువ్వు? ఏదో చేసి పాస్ అవ్వాలరా. అరే, ఇన్ని చిట్టీలు చూస్తుంటే చెంబల్ మొత్తంలో టాపర్ అయ్యేలా ఉన్నావు. కుమ్మే అయితే. పిల్లలు అందరూ జాగ్రత్తగా వినండి. మీ దగ్గర చిట్టీలుంటే బయటపడేయండి. ఎందుకు సార్? ఎందుకా? నువ్వు కాపీ కొట్టి కూడా పాస్ అవ్వలేవురా. చూసారుగా గత ఏడాది. రాసుకోండి రా అని స్వేచ్ఛనిచ్చా, కానీ ఏమైంది? 200 మంది రాస్తే 175 మంది ఫెయిల్ అయిపోయారు. ఈ ఏడాది నుంచి కొత్త సిస్టమ్ మొదలవుతోంది. ఆన్సర్స్ అన్నీ నేను ఈ బోర్డు మీద రాస్తాను. ఇక మీరు త్వరగా రాసుకుంటే మంచిది. రాసుకోండి. మొదట ఆన్సర్ x 2 - 3x
ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇంకా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 DSP. ఎక్స్ అరే DSP గారు వచ్చారా? ఈక్వల్ టు 0 4. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు చీటింగ్ చేయలేమా? ఏం కాదులేరా. అందరూ జాగ్రత్తగా రాసుకోండి. ఇక్కడ b సమానం అవుతుంది x మైనస్ 4 x వాల్యూ 3 ఇంకా మైనస్ 3. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది పురాతన పద్ధతులు పాటించే వ్యవస్థ డిఎస్పీ సార్. మీరు మా ప్రత్యేకమైన గెస్ట్ డిఎస్పీ గారు. రండి, మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. రండి రండి. మన ప్రిన్సిపల్ హ్యాండిల్ చేయగలరు, మొత్తం ఆయన చూసుకుంటారు. రండి సార్ రండి. సరే, కానీ మీకేమనిపిస్తుంది డిఎస్పీ గారు? వీళ్లలో ఎవరో ఒక పిల్లవాడు మీకులాగా డిఎస్పీ, డాక్టర్, ఇంజనీర్ కాగలరనుకుంటున్నారా? ఎప్పటికీ కారు సార్. వీళ్ళు ఏళ్ల తరబడి చదివినా కూడా వీళ్ళకి 12th పాస్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. మేం చేసే ఈ సహాయం కాస్త వాళ్లకు ఉపయోగపడుతుంది. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతాయి, బతుకుతారు. ప్రజాసేవ చేస్తున్నారా మీరు? లేదు, మేం కాదు, ఎమ్మెల్యే గారు. ఈ స్కూల్ ఆయనదే కదా. ఎమ్మెల్యే గారి ఫోనే అయింటుంది. హలో, ఎమ్మెల్యే గారు. దుష్యంత్ గారు ఇక్కడే ఉన్నారు. ఇదిగోండి, ఇస్తున్నా, మాట్లాడండి. ఎమ్మెల్యే గారు, మీరు తప్పు చేస్తున్నారు డిఎస్పీ గారు. చెంబలిది. ఈ స్కూల్లో బందిపోట్ల పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఏదైనా పొరపాటు జరిగి ఒక్క పిల్లాడు ఫెయిల్ అయినా రచ్చ చేసేస్తారు. సర్లే, అవన్నీ వదిలేద్దాం. మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు ఇటువైపు వస్తున్నారని మాకు ముందే తెలుసు డిఎస్పీ గారు. ఇది మీకోసమే. నోరు తీపి చేసుకోండి, తీసుకోండి. చెప్పాను కదా, చూడు అయిపోతుంది. మన మేయర్ గారిని ఎవరుకున్నాం? దీన్ని ఫోటో తీయండి. ఒక పక్క కొడుకు ఫెయిల్ అయ్యాడు. అదేం పట్టనట్టు ఆయన పట్టుదల అయింది. హైకోర్టుకు వెళ్తాడంట దేశాన్ని ఉత్తరించడానికి. ఫెయిల్ అయితే ఏమైంది ఇప్పుడు? ఊళ్ళో అందరూ ఫెయిల్ అయ్యారుగా. వచ్చే ఏడాది పాస్ అవుతాడులే. పరీక్షలేం కుంభమేళా కాదు 12 ఏళ్లకు ఒకసారి రావడానికి. ఇప్పుడు పాస్ అయి ఉంటే ఏదో ఒక ఉద్యోగం వచ్చి ఉండేది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? కొడుకు సస్పెండ్ అయ్యాడు, తెలీదా? ఎక్కడి నుంచైనా తెచ్చుకోండి, పెన్షన్ డబ్బులు అయితే ఇయ్యను. కొడుకు ఇల్లు వదిలిపెట్టి సిటీకి పోతుంటే ఇప్పటికి పెన్షన్ కావాలంట. అసలు మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? మొత్తం దేశం గురించి ఆలోచిస్తున్నాను పుష్ప. నన్ను వెళ్ళనివ్వు పుష్ప, పోరాడినివ్వు. పస్తులుండి పోరాడతారా?
కూర ఉండలేదా? అమ్మా కళ్ళు మూసుకో. ఎక్కడ చచ్చారా? ఎక్కడ చచ్చారు మీరు? ఎందుకు కొడుతున్నావు అమ్మా? మీ నాన్న సిటీకి వెళ్తుంటే మీకు ఇంటి దగ్గర ఉండాలన్న జ్ఞానం లేదా? ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్తున్నాడు కదా. కానీ అమ్మా ఉమ్, ఇప్పుడు తెరు. ఇవెక్కడివి? మన సమస్యలు తీరిపోయాయి. మేము సంపాదించడం మొదలు పెట్టాం. ఏమంటున్నావు? అంటే మేము సర్వీస్ ఆటో నడుపుతున్నాం అమ్మా. నేను డ్రైవర్, వీడు నా కండక్టర్. మీ తాతయ్య యుద్ధంలో చనిపోయి మంచిదైంది. ఆయన పరువు తీశారా మీరు? ఆటో నడుపుతారా? ఏం నాన్న మా పని చేసుకొని బతికితే పరువు ఎందుకు పోతుంది? రోజంతా సరదాగా అరవటమే. మోరేరా నుంచి బిల్గావ్ మధ్యలో జోరా. మోరేరా నుంచి బిల్గావ్ మధ్యలో జోరా. బిల్గావ్ నుంచి మోరేనా మధ్యలో జోరా. మోరేరా నుంచి బిల్గావ్ మధ్యలో జోరా. బిల్గావ్ నుంచి మోరేనా మధ్యలో జోరా. ఎక్కడికి వెళ్తున్నారు? ఆటోలు ఈ పాయింట్ దాటి ముందుకు రాకూడదు. ఎవరు చెప్పారు? కొత్తడువా ఏంటి? ఇదే ఇక్కడ రూలు. ఎవరు రూల్ ఇది? ప్రభుత్వానిదా లేక ఎమ్మెల్యేదా? రెండు ఒకటేరా బొడ్డోడా. ఎమ్మెల్యే గారి బస్సు ఖాళీగా అస్సలు వెళ్దు. దిగండి. అయినా నీ బస్సులో ఖాళీ ఎక్కడ ఉంది? ఖాళీ కావాలా? ఓ డ్రైవర్ గారు, ఓ డ్రైవర్ గారు, కాస్త ఖాళీ అంటే చూపించండి. చూడు, ఖాళీ కనిపించిందా? పదండి పదండి, టైం వేస్ట్ చేయకుండా దిగండి. రా బాబాయ్. జరుగు. నా ప్యాసింజర్ అందరూ. ఈ బస్సు ఎవరితో తెలుసా నీకు? ఎవరిదైనా భయపడ్ను. ఆయనతో పెట్టుకోకు, చేస్తావు. దిగండి. మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? ఎమ్మెల్యే గారి మనిషిని మొదటిసారి ఒకటి చెప్పుతో కొట్టడమా? రెండోసారి కూడా కొట్టాను చూడు. నీకు మూడినట్టే. స్టార్ట్ చేయి. ఇవాళ ఎంత సంపాదించావు? 144 రూపాయలు. వా, మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మకి 10 రూపాయలు జిలేబీ తీసుకెళ్దాం. అవునవును, అమ్మకి అంటే ఇష్టం. ఏంటి ఆ? పోలీసులు ఏంటి ఇక్కడ? ఏమైంది సార్? ఎందుకు అవుతున్నారు సార్? అయ్యో, మీరెందుకు తిడుతున్నారు? ఆగండి. ఏమైంది సార్? పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు స్టేషన్ మేమెందుకు సార్? చెప్పండి సార్. ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? చేయలేదు సార్. సార్, ఏం చేస్తారు మీకు తెలీదా? అన్ని స్టేషన్ నేనేం చేశాను సార్? జీపెక్స్వా ఆటోతో ఒక వ్యక్తి కాలు తొక్కించేశారు. వదలరా లోపలికి. వెళ్ళారా? వీళ్ళే సార్. వీడ ఎమ్మెల్యే మనిషి కదా? నర్మి, మీరు ఆ ఎమ్మెల్యే చెంచాగాడు. మమ్మల్ని చెంచగలంటావా? యూనిఫామ్ లో ఉంటే ఏమైనా చేస్తారా? వీళ్ళు అయ్యేలాగా ఇల్లు కూడా దూడుకు మనుషులే సార్. అయ్యే పోలిక వాడొక పిచ్చి. మా నాన్నంటే బాగుండదు. ఏంట్రా బాగుతున్నావు? ఏం చేస్తావు? మా తాతయ్య తుపాకీతో కాల్చేస్తా. అలాగా, వెళ్ళు వెళ్ళు, తీసుకురా తుపాకీని. ఈ రోజు రాత్రి నువ్వు నన్ను తుపాకీతో కాల్చకపోతే నేను మీ అన్నం లేపేస్తా. వెళ్ళు, తీసుకురారా తుపాకీని. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మనోజ్ వెళ్ళు. తుపాకీ పట్టుకురా. భయపడకు మనోజ్. తీసుకురా. వెళ్ళు. అరే మనోజ్, వెళ్ళరా. తుపాకీ తీసుకురా. దుష్యంత్ సార్ని కలవాలి. దుష్యంత్ సార్ని కలవాలి. ప్లీజ్, అర్జెంట్ గా కలవాలి. దుష్యంత్ సార్. వెళ్ళు, వెనక్కి వెళ్ళు. దుష్యంత్ సార్, చెప్తున్నానా? దుష్యంత్ సార్. అయ్యా నెట్టకయ్యా, మాట్లాడి వెళ్తానంతే. అరే దుష్యంత్ సార్. దుష్యంత్ సార్. దుష్యంత్ సార్. వెళ్ళమని చెప్తున్నానా? దుష్యంత్ సార్. వెళ్ళవయ్యారు. దుష్యంత్ సార్. వెళ్ళు. సార్. జాకీ జాకీ జాకీ, ఎవరదే? సార్, మా అన్నయ్యని అరెస్ట్ చేశారు. మా ఆటోను కూడా జప్తు చేసి తీసుకెళ్లారు సార్. రేపు ఉదయం రా మాట్లాడదాం. సార్, రేపు ఉదయం వరకు చెప్పానా ఉదయం రమ్మని? రాజాకి వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు.
మా అవసరం అయితే రేపా ఆ? మరి ఆ రోజు ఎందుకు వచ్చారు? చీటింగ్ ఆపడానికి. తర్వాత రోజు వచ్చుంటే పాస్ అయిపోయి ఉండేవాడిని, ఉద్యోగం వచ్చేది నాకు, నా ఇల్లు గడిచుండేది. బయటికి ఆ రోజు నిజాతి పరుల్లో పోసుకుంటారు. ఈ రాత్రి మీ పోలీసు వాళ్ళు మా అన్నయ్యని తుపాకీతో కలిసి చంపేస్తానంటున్నారు. రేపు ఉదయం వచ్చి మీరు ఏం చేస్తారు? మీ నిజాతి మీద ఉమ్మేయాలనిపిస్తుంది. ఆగు. ఏం జరిగిందో చెప్పు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, అక్కడ కూర్చో. వెళ్ళు, కాలు కనిపించేలా కూర్చో. జై హింద్ సార్. జై హింద్ సార్. ఏం చేశాడు ఇతను? సార్ చెప్పు. సార్ నేను ఒకసారి ఇలా ఆటోలో వెళ్తా చూసా, మద్యం రవాణా చేస్తున్నా సార్. అబద్ధం చెప్తాడు సార్. ఆ, చెప్పు. సార్ నేను ఈ విషయం పోలీసులతో చెప్తా అన్నా, అందుకు ఆటో తాలు నా కాలు తొక్కించేశారు సార్. ఈ కాలేజా? అవును సార్. సార్, 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 సార్. సరే, మీరు ఇంటికి వెళ్ళండి. వెళ్ళమన్నానుగా. కూర్చో. తుపాకీ తీసుకురావడానికి వెళ్ళామనుకున్నా. నువ్వు నిజంగా చాలా తెలివైన పని చేసావు తమ్ముడు. నా ప్రాణాలు కాపాడావు. దుష్యంత్ సార్ పండుగ అది. అవును అనుకుంటా. పక్కన నమస్తే సార్. సార్ ఎక్కండి. సార్ ఇక్కడ పద. ఎక్కండి, ఇంటి దగ్గర దింపేస్తా. సార్ చిన్నోడివే గాని నీలో చాలా ధైర్యం ఉంది. నీ పేరేంటి? సార్ సార్ మనోజ్. మనోజ్, ఆటో గురించి చెప్పు. ఆటో గురించి. సార్ మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? ఆ, అడుగు. సార్ మా నాన్నగారు కూడా మీలాగే ఎంతో నిజాయితీ పరుడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సస్పెండ్ అవుతూ ఉండేవారు. నిజాయితీగా ఉండడం వల్ల పెద్ద ఉపయోగం లేదనిపిస్తుంది సార్. ఉపయోగం లేకుండా ఏమీ ఉండదు. లేదు లేదు సార్, మిమ్మల్ని చూశాను కదా, మిమ్మల్ని చూశాక అనిపించింది సరైన మనిషి చేతిలో అధికారం ఉంటే కనుక అప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుంది. చీటింగ్ చేస్తావు, కానీ మాటలు మాత్రం చాలా గొప్పగా మాట్లాడతావు. గుడ్. సార్ మా ఇల్లు వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ సార్. పనికిరాని మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? వెళ్ళి ఆటో గురించి మాట్లాడు. వెళ్ళి వెళ్ళు. సార్ 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 ఇంకొక ప్రశ్న అడగాలి సార్. అడుగు. సార్ నేను మీలాగా అవ్వాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలి? నిజాయితీగా ఉంటే సరిపోతుంది. బాయ్. ఎలా? ఆయనలాగా అవ్వాలంటే అర్థం? అంటే నేను కూడా దుష్యంత్ సార్ లాగా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతా. భలే తమ్ముడు భలే. నువ్వు అనుకుంటే అయిపోతావు. ఖర్చుల గురించి నువ్వేం ఆలోచించుకో, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు బాగా చదువుకో చాలు. తర్వాతి సంవత్సరం అనుకున్నదే జరిగింది. దుష్యంత్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. అంతే, మళ్ళీ అదే మేయర్ గారి సాంప్రదాయ వ్యవస్థ. మొత్తం చీటింగ్.
కానీ ఒక్కడు మాత్రం చీటింగ్ చేయలేదు. ఎందుకంటే అతని చెవుల్లో దుష్యంత్ గారి మాటలు వినబడుతున్నాయి. చీటింగ్ వదిలేయాలి, అంతే. చీటింగ్ చేయకుండా 12వ తరగతి పాస్ అయి తర్వాత 3 ఏళ్లు అదే నిష్ఠతో ఆ పిల్లాడు చదువుతున్నాడు. ఇక ఆ పిల్లాడి ఖర్చులు చూసుకోవడానికి అతని తల్లి వాళ్ళ ఇంట్లో అత్యంత విలువైన వాటిని ఒక్కొక్కటిగా అమ్మేసింది. రా చిట్టి తల్లి రా. ఏ రోజైతే మనోజ్ బిఏ క్లియర్ చేశాడో ఆ రోజు తలుపు సరిగ్గా మొయ్, గడియ పెట్టు. రంగు పెట్టి బయటికి తీ. ఇన్ని డబ్బులా? ఈ డబ్బునెంతో కష్టపడి దాచాను, మీ అమ్మ కంట పడకుండా. వెళ్ళు, ఖర్చుల గురించి దిగులు పడకు. పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి తిరిగి రావాలి. నిన్ను యూనిఫామ్లో చూసి మీ తాతయ్య చాలా సంతోషిస్తారు. జాగ్రత్త నాన్న. సరే అమ్మా, అన్నయ్య ప్రతి నెల ఫోన్ చేస్తావు కదా? చేస్తాను. నువ్వు కూడా బాగా చదువుకోవాలి. మనోజ్, నీకో సర్ప్రైజ్. అరే, దీనికోసం చాలా చోట్ల తిరిగాను. ఇది నీకు ఉపయోగపడే పుస్తకమేనా? బస్సులో చదువుకో. త్వరగా త్వరగా పద. జాగ్రత్త నాన్న. దారిలో ఏదైనా తిను. సరే అమ్మా. మర్చిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. నానమ్మ జాగ్రత్త. సారీ. ఏం పర్వాలేదు, మీరు కూర్చోండి. నువ్వు ఇట్రా నాన్న, తను కూర్చుంటాడు. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? గ్వాలియర్, వీళ్ళ నాన్నగారి దగ్గరికి. నేను గ్వాలియర్కి డిఎస్పీ ఆఫీసర్ అవడానికి. గ్వాలియర్ వచ్చింది, దిగండి. త్వరగా త్వరగా దిగండి. ఇదే లాస్ట్ స్టాప్, అందరూ దిగండి. దిగండి దిగండి, త్వరగా దిగండి దిగండి. దాదా త్వరగా దిగు. గ్వాలియర్ వచ్చింది, దిగండి. దిగండి దిగండి దిగండి. ఇదే లాస్ట్ స్టాప్. తమ్ముడు, గ్వాలియర్ వచ్చింది, దిగు. లే. ఇక్కడ నా రెడ్ కలర్ బ్యాగ్ పెట్టాను, కనిపించట్లేదు. ఏమైంది? ఏంటి ఆ రెడ్ కలర్ బ్యాగ్ నీదా? అవును, నా బ్యాగే. అది నీ పక్కన కూర్చున్న ఆడ మనిషి తీసుకుని దిగిపోయింది. అవును తమ్ముడు, అది నా బ్యాగు. తనలా తీసుకెళ్ళిపోతుంది. ఏమో తీసుకెళ్ళిపోయింది మరి. అరే, తమ్ముడు, ఆమె 3 గంటల ముందే బరువాలో దిగిపోయింది. ఆ ఆడ మనిషి 3 గంటల ముందే దిగిపోయింది.
ఈ డబ్బు ఎంతో కష్టపడి దాచాను మీ అమ్మ కంట పడకుండా. ఆ ఆడ మనిషి 3 గంటల ముందే దిగిపోయింది. వెళ్ళు. పెద్ద పోలీస్ ఆఫీసర్ వై రావాలి. నిన్ను యూనిఫామ్లో చూసి మీ తాతయ్య ఎంతో సంతోషిస్తారు. వెళ్ళు. అన్నా బాబాయ్ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? న్యూస్ పేపర్ చూడవా నువ్వు? ఏమైంది బాబాయ్? 3 ఏళ్ల వరకు రిక్రూటింగ్ ఆపేశారు. పీసీఎస్ టీసీఎస్ క్లోజ్. ఏ గవర్నమెంట్ అప్పుల్లో కూరుకుపోయిందంట. జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేవు. అయినా గవర్నమెంట్ అలా ఎలా చేస్తుంది? గవర్నమెంట్ కదా, ఏమైనా చేయగలదు. వెళ్ళు వెళ్ళు.